హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ ఆరు పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని పిల్లలందరితో కలిసి మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి మనోహరి చెంబాకి సైగ చేస్తుంది. చెంబా, నా ఫోన్ తీసుకువెళ్ళు, ఇందులో షూటర్ నంబర్ ఉంటుంది, వెంటనే వాడికి కాల్ చేసి గన్ ఎయిమ్ చేసి పెట్టుకోమని చెప్పు, సరేనా అని అంటుంది. సరే మనోహరి అని వెంటనే ఫోన్ తీసుకొని షూటర్కి కాల్ చేస్తుంది. చెంబా, హలో, మా మేడం కాల్ చేయమన్నారు, నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతారు. మేడం, నేను ఆల్రెడీ టెంపుల్కి వచ్చేసాను, రెడీగా ఉన్నాను, ఇంకొక 1 మినిట్లో షూట్ చేస్తాను మేడం అని అంటారు. సరే, నేను నీకు సైగ చేస్తాను, అప్పుడు షూట్ చేయి, అర్థమైందా అని అంటుంది చెంబా. ఇంకా అలా ఆ షూటర్ అయితే మొత్తం రెడీగా పెట్టుకుంటాడు. అప్పుడే కరెక్ట్గా కరుణ అండ్ బాగి కూడా అదే గుడికి వస్తారు. వచ్చి అలా ఒక స్తంభం వెనకాల దాక్కొని పాపం అమర్ తన్ని ఎంతో అల్లారు ముద్దుగా ఆరు పాపం చూసుకుంటూ తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. చూసావా కరుణ, ఆ దేవుడు ఒక చోట అన్యాయం చేసినా ఇంకొక చోట న్యాయం చేస్తాడు. ఆ పాపాత్మురాలు మనోహరి మమ్మల్ని విడతీసింది, 5 ఏళ్ళు దూరంగా ఉండేలా చేసింది, కానీ ఇప్పుడు ఆయనకి నిజం తెలియకపోయినా ఆ ప్రేమ ఆయన్ని బుజ్జమ్మని ఎంత దగ్గర చేస్తుందో చూడు అని అంటారు. గౌను, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ ఒకటే, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు. ఆ మనోహరి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ షూటర్ కనబడతాడు. ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇక్కడ షూటర్ ఉన్నాడు అంటే ఆయన్ని చంపాలని మనోహరి ప్లాన్ వేసిందా? ఒకవేళ మనోహరినే చంపించుకోవాలనుకొని ఆయనతో తాళి కట్టించుకోవాలనుకుంటుందా? ఖచ్చితంగా ఆ షూటర్ బుల్లెట్తో షూట్ చేయకపోతే మనం మనోహరి ప్లాన్ని తిప్పి కొట్టచ్చు అని ఇన్స్టాంట్గా ఒక ప్లాన్ వేసుకుంటుంది బాగి. అమ్మవారి రూపంలో అలా ఇంకా త్రిశూలం పట్టుకొని కరెక్ట్గా షూటర్ షూట్ చేస్తుంటే అక్కడికి వెళ్తుంది బాగి. వెళ్ళి ఒక్కసారిగా త్రిశూలాన్ని అడ్డుపెడుతుంది. ఆ డమ్మీ షూటర్ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ అమ్మవారి రూపంలో బాగి కనబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఆ షూటర్. ఇంక వెంటనే అలా పారిపోవాలనుకుంటుంటే తన త్రిశూలాన్ని అడ్డుపెట్టి వాడిని గట్టిగా తోసేసి ఆ షూటర్ కాళ్ళపై త్రిశూలంతో గట్టిగా కొడతారు బాగి. ఒక్కసారిగా ఆ షూటర్ కింద పడిపోతాడు. వెంటనే వాడి గుండెలపై కాలు వేసి తొక్కి, రేయ్ నిజం చెప్పు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, ఎందుకు వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నావు, నిజం చెప్పు అని గట్టిగా అడుగుతుంది అమ్మవారి రూపంలో ఉన్న బాగి. అమ్మ తల్లి, మహాతల్లి, అమ్మ కనకదుర్గమ్మ, నేను చెప్పేస్తానమ్మా, నన్ను వదిలేయమ్మా, నేను కావాలని షూట్ చేస్తున్నానమ్మా, నేను షూట్ చేసేవి డమ్మీ బుల్లెట్లమ్మా, కావాలంటే చూడు అని బుల్లెట్స్ని చూపిస్తాడు. ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది. ఆవిడ నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి షూట్ చేయించుకోమంది అంతే అని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు ఆ షూటర్. ఇంకా మనోహరి, ఏంటి హోమం అయిపోతుంది అయినా సరే షూట్ చేయట్లేదేంటి వీడు అని చెంబా వైపు చూస్తూ ఉంటే చెంబా కూడా అక్కడికి వెళ్ళి చూస్తుంది. బట్ నో యూజ్ అనమాట. ఇంకా మృత్యుంజయ హోమం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. పంతులు గారు, బాబు, మృత్యుంజయ హోమాన్ని చాలా కంప్లీట్గా విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న అశాంతి, చిరాకు, ఈర్ష్య, కోపాలు, ముఖ్యంగా దుష్టశక్తులు ఏ ఉన్నా అవి నశిస్తాయి. ఆ శివయ్య ఆరాధన మీరు ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు దేవుడి ఆశీస్సులు ఉంటాయి అని పంతులు గారు చెప్తారు. థ్యాంక్ యూ పంతులు గారు, ఈ హోమాన్ని జరిపించినందుకు. సరే పిల్లలు వెళ్దామా? మనోహరి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదమ్మర్, నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా వెతుకుతూ ఉంటుందన్నమాట. వెంటనే మనోహరి, ఏంటి షూటర్ కోసం వెతుకుతున్నావా అని అడుగుతుంది బాగి. ఒక్కసారిగా మనోహరి వెనక్కి తిరిగి చూసేసరికి అలా పవర్ఫుల్గా నడుచుకుంటూ వస్తుంది బాగి. బాగిని చూసి షాక్లో ఉండిపోతుంది మనోహరి. బాగి అని వణికిపోతూ ఉంటుంది మనోహరి. అవును, బాగినే, బాగమతినే. ఏంటి, నీ కళ్ళ ముందుకి ఇలా వచ్చి నీ ప్లాన్ని తిప్పికొడతానని అస్సలు అనుకోలేదా అని అడుగుతారు. అంటే ఆ షూటర్ అని అనేసరికి, ఇదిగో బుల్లెట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి,
నువ్వే వాడిని ప్లాన్ చేయించి డమ్మీ బుల్లెట్స్తో సింపతి గెయిన్ చెయ్యాలనుకుంటున్నావనే విషయాన్ని నేను ఒక్కసారి ఆయనతో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితం ఇన్నాళ్ళు నువ్వు కనుక్కున్న కళ ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడే వెళ్తాను అని బాగి వెళ్తుంటే, హేయ్ బాగి ఆగు అని బాగీని ఆపి బాగి చేతులు పట్టుకుంటుంది మనోహరి. బాగి, నేను చెప్పిందంతా మనసులో పెట్టుకోవద్దు అని అంటుంది. ఓహో అవునా, అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఒకవేళ అంతా బాగా జరుగుంటే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకునేదానివి. ఇప్పుడు ఏది జరగలేదు కాబట్టి ఈ నిజాన్ని ఆయనతో చెప్పొద్దు అనుకుంటున్నావా? చూడు మనోహరి, ఆయన ఇంత ఈజీగా నిన్నెందుకు చావనిస్తాను? ఇంత ఈజీగా ఆయన ముందు నిన్ను అసహ్యం కలిగించుకునేలా ఎలా చేస్తాననుకుంటున్నావు? అసలైన ఆట ఇప్పుడు ఇప్పుడు మొదలవుతుంది. అంగప్పారు అని అంటుంది బాగి. ఇంకా మనోహరి అటుగా చూసేసరికి రాథోడ్ అమర్ దగ్గరికి వెళ్తారు. సార్, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని అంటారు. ఏంటి రాథోడ్ అది అని అడుగుతారు. సార్, మీపై ఇవాళ రణ్వీర్ వాళ్ళ వైఫ్ అటాక్ చేయాలని ప్లాన్ చేసింది సార్. మన ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఆ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మన వాళ్ళు ఆ షూటర్ని ట్రేస్ అవుట్ చేశారు సార్ అని అంటాడు రాథోడ్. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. వాట్? రణ్వీర్ వాళ్ళ వైఫ్ ఎందుకు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా నాపై అటాక్ చేయాలనుకుంటుంది అని అడుగుతారు. సార్, కేవలం మీపై మాత్రమే కాదు సార్, మొన్న ఆరు పాపపై కూడా అటాక్ చేసింది. 5 ఏళ్ల క్రితం ఖచ్చితంగా అమ్ము పాపపై కూడా అటాక్ చేసింది రణ్వీర్ వాళ్ళ వైఫే సార్ అని అంటాడు రాథోడ్. రాథోడ్, ఇన్ని రోజులు నేను ఈ విషయాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోలేదు. బట్ ఫ్రమ్ నౌ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మోర్. నేను ఖచ్చితంగా ఎక్కువగా కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం నా అఫీషియల్ విషయం మాత్రమే కాదు, ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కూడా. అసలు ఆ రణ్వీర్ వైఫ్కి ఏం కావాలి? నా నుండి, నా ఫ్యామిలీ నుండి ఎందుకు తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అసలు తను ఎవరు? ఎందుకు మాపై కంటిన్యూస్గా అటాక్ చేస్తుంది? మన ఫ్యామిలీకి క్లోజ్గా ఉంటున్న బుజ్జమ్మపై కూడా తను ఎందుకు అటాక్ చేస్తుంది? ఈ విషయాలన్నీ నేను తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను రాథోడ్. కేస్ని ఇంకా స్పీడప్ చేస్తాను. వెళ్దాం పద అని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. చూసావా మనోహరి, దెబ్బ బాగుందా? ఇన్ని రోజులు రణ్వీర్ వైఫ్ అనే నీ మొహాన్నే నువ్వు ఒక మాస్క్లా చేసుకొని చాలా ఆటలాడావు. కానీ ఇప్పుడు ఆ మాస్కే నీ మృత్యు అవుతుంది మనోహరి. ఏ మాస్క్ పెట్టుకొని నువ్వు ఆయనపై అటాక్ చేసావో ఇప్పుడు మనోహరి భార్య అనే ఆ బిరుదు నీకు త్వరలోనే వచ్చి చేరబోతుంది. ఆయన ఖచ్చితంగా నిజం తెలుసుకుంటారు, నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు. కానీ నేను కూడా ఇంకా సాక్ష్యాలు సంపాదించి నీ గురించి అన్ని నిజాలు తెలిసేలా చేస్తాను. ఇట్స్ ఫర్ ష్యూర్. గుర్తుపెట్టుకో. కరుణ, రావే వెళ్దాం అని ఇంకా అలా బాగి అండ్ కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మనోహరి. ఇంకా ఇంటికి వెళ్ళి గడగడ వణికిపోతూ మొత్తం తన రూమ్లో ఉన్న థింగ్స్ అన్నీ విసిరేస్తుందనమాట మనోహరి. మనోహరి, ఏమైంది నీకు అని అడుగుతారు. ఏం చేయమంటావు చంబా? ఏం చేయమంటావు? ఎలా అయినా అమర్ని వాళ్ళ పెళ్లి చేసుకుంటానని పక్కాగా ఫిక్స్ అయిపోయాను. కానీ బాగి బాగి వచ్చి మొత్తం చెడగొట్టేసింది. ఇప్పుడు ఇంకా నాకెప్పటికీ అమర్ దక్కడా అమర్ లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటుంది మనోహరి. మనోహరి, ఎందుకు కంగారు పడుతున్నావు? అయినా కొన్ని విషయాలు లేట్ అయినా ఖచ్చితంగా జరుగుతాయంటారు కదా, అందులో నువ్వు అమర్ పెళ్లి చేసుకోవడం కూడా ఉందేమో. అమర్ ఇప్పుడు కాకపోయినా రేపైనా నీకు దక్కుతాడు, నువ్వేమి కంగారు పడద్దు అని అంటారు. అది ఎప్పటికీ జరగదు యాదమ్మా అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ఆరు పాప బుజ్జమ్మ నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట మనోహరి. పాప అని అంటుంది. వెంటనే యాదమ్మ, ఏంటి యాదమ్మ ఎందుకలా ఉన్నావు? అదే మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, అది జరగదేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఇంటికి వెళ్తాను, ఆంటీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. బాయ్ మనోహరి ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే ఆరు పాప ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. చూసావా మనోహరి, ఆ పిల్లకి శక్తులున్నాయి కాబట్టే
మనం మాట్లాడుకున్న మాటలు వినకపోయినా, అర్థం కాకపోయినా లోపలున్న అరుంధతి బయటకు వచ్చి మరీ నీకు వార్నింగ్ ఇస్తుంది. కాబట్టి నువ్వే ఇంకా జాగ్రత్త పడాలి. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటినీ భద్రంగా కాపాడుకోవాలి. నువ్వే అరుంధతిని చంపిన హంతకురాలు అనే విషయాన్ని ఎప్పటికీ అమర్కి తెలియకుండా చేయాలి. అర్థమైందా అని అంటుంది చెంబా. ఇది ఇలా ఉండగా బుజ్జమ్మ అనాథ శరణాలయానికి రీచ్ అవుతుంది. ఇంకా అలా పాపం బాగి దగ్గరికి వెళ్ళగానే మమ్మీ అని వెళ్ళి హక్ చేసుకుంటుంది. నన్ను నువ్వు మిస్ అవ్వవు కదా, ఎందుకొచ్చి హక్ చేసుకున్నావు బుజ్జమ్మ అని అడుగుతుంది బాగి. మమ్మీ నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను అని పాపం పాప హక్ చేసుకుంటుంది. నాకు తెలుసు బుజ్జమ్మ, నువ్వు నన్ను చూడకుండా ఉండలేవని అని అంటారు. మమ్మీ ఇవాళ నాకు అమర్ సార్ తన చేత్తో తినిపించారు. నా ఫేవరెట్ అటుకుల ఉప్మా అచ్చం నువ్వు చేసినట్టే చేశారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో ఆ అంకుల్ నాకు బాగా తెలిసిన వాళ్ళ, కావాల్సిన వాళ్ళ అనిపిస్తుంది అని అంటుంది. అవునమ్మా, ఆయన నీకు కావాల్సిన వాడే, కానీ ఆ విషయాన్ని నేను నీకు చెప్పలేను అని పాపం మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటుంది బాగి. ఇంకప్పుడే కరెక్ట్గా రాజుగారు వస్తారు. రాజుగారు ఏమైంది, ఎక్కడికి వెళ్ళారో అని అడుగుతారు. ఏం లేదమ్మా, ఎల్లుండి శివరాత్రి కదా, అందుకే వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి మన అనాథ శరణాలయంలో పిల్లలందరూ ఏదో కొన్ని డెకరేషన్స్ చేస్తారంట, ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను అని అంటారు. ఇంకా వెంటనే అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అమర్ తన రూమ్లోకి వెళ్ళి బాగి ఫోటో చూస్తూ ఉంటాడు. ఎందుకో బాగి అమర్కి బాగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ బాగి, ఎందుకో తెలీదు, నాకు నువ్వు బాగా దగ్గరగా ఉన్నావేమో అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా దగ్గరలోనే ఉన్నావా? మృత్యుంజయ హోమం జరిగేటప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉన్నావా? నా సిక్స్త్ సెన్స్ ఎందుకు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తుంది తెలుసుకోవాలనిపిస్తుంది అని అమర్ అయితే ఒక మాట ఫిక్స్ అవుతాడు. ఎందుకో తన మనసు చెప్పిందే వినాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా వెంటనే గుడికి బయలుదేరుతాడు అమర్. బయలుదేరి, బాబు ఒకసారి గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలి, ఎందుకంటే నిన్న ఒక కిల్లర్ నాపై అటాక్ చేయాలనుకున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనే సాకుతో ఇంకా గుడిలోకి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తారు అమర్. ఇంకా సీసీటీవీలో చూసేసరికి దూరంగా బాగి దొంగతనంగా అమర్ మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ పక్కనే కరుణ కూడా ఉండడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. అంటే కరుణకి తనెక్కడుందో తెలిసి కూడా ఇన్ని రోజులు నాకు నిజం చెప్పలేదు అని వెంటనే కరుణ ఆర్జే ఆఫీస్కి బయలుదేరుతారు అమర్. బయలుదేరి కరుణ దగ్గరికి వెళ్తారు. ఎందుకు కరుణ, ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావు? ఎందుకు బాగి నీ దగ్గర నీకు తెలుసని ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతారు. ఇంకా అలా కరుణ గడగడ వణికిపోతూ ఉంటుంది. చెప్పు బాగి, నా బుజ్జమ్మ ఎక్కడున్నారో చెప్పు. నేను వచ్చింది బాగి కోసం అనుకుంటున్నావా? కాదు, నా బుజ్జమ్మ కోసం అని పైకి మాత్రం పాపం అలా చెప్తూ ఉంటాడు అమర్. సార్ అంటే నాకు ఇంకేం సమాధానం చెప్పొద్దు, నన్ను బాగి దగ్గరికి తీసుకెళ్ళు అని అంటారు. ఇంకలా అమర్ అండ్ కరుణ ఇద్దరూ బాగి ఉంటున్న అనాథ శరణాలయానికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా బాగి అలా ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే బాగీకి బాబ్జీ కనిపిస్తాడు. ఒకప్పుడు బాబ్జీ అరుంధతిని చంపిన కిల్లర్ కదా మనోహరి చంపిస్తుంది బాబ్జీని. కొడైకెనాల్ పోలీస్ స్టేషన్లో కూడా బాబ్జీని అరెస్ట్ చేస్తారు. ఆ బాబ్జీ కనబడతాడు బాగీకి. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. హే బాబ్జీ అని చెప్పి వెంటనే వాడి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకుంటుందన్నమాట, కాలర్ పట్టుకుంటుంది. బాగీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బాబ్జీ మేడం నన్ను వదలండి మేడం అని అంటాడు. నిజం చెప్పకుండా ఎక్కడ వదులుతాను రా నువ్వు అని చెప్పి చెట్టుకి గట్టిగా తాళ్ళతో కట్టేస్తుంది కావాలనే బాగీ. నిజం చెప్పు, నువ్వు మా అక్కని చంపావు కదా, అసలు నువ్వు పోలీస్ స్టేషన్లో ఎలా రిలీజ్ అయ్యావు చెప్పు అని అడుగుతారు. మేడం నేను పోలీస్ స్టేషన్ నుండి పారిపోయి వచ్చాను మేడం. మేడం ఒకసారి నేను చెప్పేది వినండి మేడం అని అంటారు. నువ్వేం చెప్పొద్దు, అరుంధతి అక్కని చంపమనింది ఎవరో చెప్పు అని వీడియో తీసుకుంటూ ఉంటుంది బాగీ. మేడం అరుంధతి మేడంని చంపింది నేనే, నాకు చంపమని
సుపారీ ఇచ్చింది మనోహరి అని నిజాన్ని చెప్పేస్తాడు బాబ్జీ. వెంటనే ఇంకా అలా అదంతా వీడియో రికార్డ్ చేసుకొని సేఫ్గా దాచిపెట్టుకుంటుంది బాగి. ఇంక వెంటనే మేడం నేను మారిపోయాను మేడం, నేను జైలు శిక్ష అనుభవించాను మేడం, నేను సుపారీ తీసుకొనే తప్పు చేశానని నిరూపణ అయింది మేడం, అందుకే నాకు బెయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను నా భార్య పిల్లలతో బ్రతుకుతున్నాను మేడం, హాయిగా ఉన్నాను. మళ్ళీ నన్ను కేసులోకి లాగి సార్తో నన్ను జైలుకి పంపించకండి మేడం అని అంటారు. లేదు, నువ్వు ఈ సాక్ష్యం చెప్పావు కదా, నాకు ఇదే కావాలి. కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావో నాకు అడ్రస్ ఇవ్వు, మళ్ళీ వచ్చి అడిగితే ఇదే సాక్ష్యం చెప్పాలి అని అంటుంది బాగి. తప్పకుండా చెప్తాను మేడం అని చెప్పి ఇంకా అలా అడ్రస్ ఫోన్ నంబర్ మొత్తం ఇచ్చి ఇల్లు ఎక్కడుందో చూపించి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు బాబ్జీ. ఇంకా సాక్ష్యాలు తీసుకొని హ్యాపీగా అనాథ శరణాలయంకి రీచ్ అయ్యి కరుణకి కాల్ చేస్తుంది బాగి. అదే టైంకి అమర్ అండ్ కరుణ ఇద్దరు ఇంటికి రావడం, అమర్ని చూసి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఏమండి అని అంటుంది. బాగి, నువ్వెందుకు నాకు 5 ఏళ్ళు దూరంగా వెళ్ళావో నాకు తెలీదు, కానీ నీ అవసరం పిల్లలకి ఉంది. వాళ్ళు అమ్మ లేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి నువ్వు అమ్మతనాన్ని ఎందుకు దూరం చేసావో తెలీదు. ఇప్పటికైనా అందిస్తానని నేను మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే నువ్వు ఇంటికి రావాలి బాగి అని బాగిని చేయి పట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్తాడు అమర్. ఇంకలా ఇంటికి వచ్చిన బాగిని చూసి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమర్ వాళ్ళ డాడీ అని తెలుసుకొని బుజ్జమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.